హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్. స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది ఎవరినైనా వేసేయాలా. రష్యాలో బాగుంటుంది. అక్కడ సైడ్ రష్యా అండ్ ఇది వచ్చేసరికి కజకిస్తాన్ లోపల ఉన్నాం ఇప్పుడు. నా ఫ్లైట్ అయితే రేపు ఉంది, కాకపోతే వీళ్ళందరిది ఈ రోజే ఉంది ఫ్లైట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్. కనిపించరా లైట్ లేదా? లైట్లు పక్కన ఉన్నాయి, లైట్లు లేవుగా. అండ్ ఈ రోజు మనం అయితే ఔరంగాబాద్ వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట, రష్యా వదిలేసి. ప్రజెంట్ మేము ఇగో వీళ్ళు మళ్ళీ వస్తారులే. యూట్యూబ్ కనాల్ поздравляем. వాడు ఎక్కలేదులే కానీ కనిపిస్తుందో లేదో, వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు. టైం వచ్చేసరికి 4:45 అవుతుంది. అక్టోబర్కి వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలియదు. అక్టోబర్ నుంచి అయితే వెళ్తున్నాము. అక్టోబర్ వచ్చేసరికి కజకిస్తాన్ లో ఉందన్నమాట. సో చూద్దాం ఎట్లుందో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. రోడ్ వేస్ లో బార్డర్ అయితే క్రాస్ చేస్తున్నాం అనమాట. అమన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది కట్టిన చిలకలాగా చిల్లు తీరు కొన్ని పొరల కన్ను కొట్టి. ఇప్పుడే బార్డర్ వరకు అయితే వచ్చినాము. ఇక్కడ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఎవరినైనా వేసేయాలా. ఇప్పుడు మా అమ్మాయి ఉందా, వేసేయాలా. చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. ఇప్పుడే బార్డర్కి వచ్చాము. డంకి జరుగుతుంది. ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ అయితే చేస్తారనమాట. స్టాంప్ వేస్తారు కదా, అది మాకు అవసరం లేదు. అండ్ అది కనిపిస్తుంది కదా, ఔరంగాబాద్ ఓబ్లాస్ట్ అని. అక్కడ సైడ్ రష్యా అండ్ ఇది వచ్చేసరికి కజకిస్తాన్ లోపల ఉన్నాం ఇప్పుడు. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మాది ఎప్పటి వరకు అవుతుందో తెలీదు. నా ఫ్లైట్ అయితే రేపు ఉంది, కాకపోతే వీళ్ళందరిది ఈ రోజే ఉంది ఫ్లైట్. చూద్దాం. మొత్తం 10 మెంబర్స్ అయితే వచ్చినాం. ఇక్కడ వీళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ రష్యాలో బాగుంటుంది. కజకిస్తాన్ ఇంకా రాలేదు ఎన్నా అనుకుంటున్నా. వచ్చింది బార్డర్. వచ్చేసాం ఫ్రెండ్స్. కోచింగ్ లో ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. ఇప్పుడు నేను ఇప్పుడే నేర్చుకున్నా. చెప్పు. ఆ పిల్ల చెప్పిన తర్వాత దాని ముందు ఏం చెప్పినా చెప్పు. దాని ముందు ఓరెన్బర్గ్ యూఏడికి వచ్చిందిరా. అక్కడ చెక్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా ఈ 3 కార్స్ తర్వాత మాది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి పాస్పోర్ట్లో స్టాంప్ అయితే ఇస్తారు. మన ఇండియన్స్ నిలబడ్డారు అక్కడ, సేమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు. అండ్ ఇప్పుడే మనకి ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. 2 ఉన్నాయి ఇమిగ్రేషన్లు. ఒకటి రష్యా నుండి వచ్చేటప్పుడు అండ్ ఇంకోటి కజకిస్తాన్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు 2 ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది. ఎక్కువ టైం ఏం లేదు, హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది మాది 2. సో అక్కడ ఎంత టైం పడ్డదంటే అప్రాక్సిమేట్లీ ఒక 1.5 అవర్ అయితే పట్టింది మనకి. ఆల్కహాల్ కానీ అట్లాంటివి ఏమీ ప్రొహిబిట్ చేయట్లేదు. మేబీ మేము ఎక్కున్నాము, అందుకేనేమో ఎక్కువ చెక్ చేయలేరు. బ్యాగ్స్ అసలు చెక్ చేయలేరు. జస్ట్ ఆ స్కానర్ కింద పెట్టారు, తీసుకుపోయమని చెప్పారు. అండ్ దెన్ మనకి స్టాంపింగ్ అయితే అక్కడనే జరుగుతుంది. ఒకటి రష్యాది జరుగుతుంది, ఒకటి కజకిస్తాన్ జరుగుతుంది. సో 2 దగ్గర ఆపుతారు మనల్ని. 2 కలుపుకొని అప్రాక్సిమేట్లీ 1.5 అవర్లో అయిపోతుంది. అండ్ జర్నీ వచ్చేసరికి 3-4 మొత్తం కలిసి మేము అక్కడ 5కి స్టార్ట్ అయినాం. 5:30కి మేము స్టార్ట్ అయినాం ఔరంగాబాద్ నుండి. ఇక్కడికి వచ్చేసరికి 9 అయిందనమాట మాకు. అండ్ అప్రాక్సిమేట్లీ 4 to 5 hours పట్టిందనమాట. సో దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుని అవుతారండి.
అండ్ ఇన్ కేస్ ఎవరైనా అక్టోబర్లో స్టే చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే రష్యా నుండి వచ్చేటప్పుడే రూబెల్స్ అయితే క్యారీ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ బయట మాల్లో కానీ. నేను అసలు ఒక్క రూబెల్ కూడా క్యారీ చేయలేదు, ఆన్లైన్లోనే పెట్టుకున్నా. అండ్ టింకాఫ్లో పెట్టుకున్నా. టింకాఫ్ కార్డ్స్ ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంది కానీ ఇట్లా నార్మల్ ట్రాన్సాక్షన్స్కి అయితే జరగట్లేదు. లైక్ ఇప్పుడు ఏమైనా ఆర్డర్ చేసినా కానీ ట్యాక్సీ కానీ వాటికైతే జరుగుతుంది. అండ్ మళ్ళీ నాకు నిన్న ఏం చేసిన అంటే నేను ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో ఇండియన్స్ ఉండనమాట వర్క్ చేసే వాళ్ళు, ఇక్కడ అక్టోబర్లో వర్క్ చేస్తారంట వాళ్ళు. సో వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఐఎన్ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు నాకు రూబెల్స్ అయితే ఇచ్చారు. వాళ్ళు నాకు తెంగేస్ అయితే ఇచ్చారు అనమాట. అండ్ బయట సిటీ నేను నిన్న అంతా ఎక్స్ప్లోర్ చేసిన సిటీని. నాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు, సేమ్ ఉరెన్బర్గ్ లానే ఉంది, ఆల్మోస్ట్ ఆల్ అంతే ఉంది. అండ్ ఇక్కడ మెడికల్ యూనివర్సిటీ కూడా ఉన్నట్టుంది ఇండియన్స్ది, వెస్ట్ కజకిస్తాన్ అని. ఆ యూనివర్సిటీ చూడలేదు ఇంకా నేను. ఇక్కడ ఒకటి చూసిన నేను, అక్టోబ్ మెడికల్ యూనివర్సిటీ అని. దాంట్లో ఇండియన్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ ఆ యూనివర్సిటీని చూస్తే మాత్రం వామ్మో అనిపించింది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఉందో అది. గాయస్ ఇంకా క్లిప్స్ అయితే రాత్రి తీసి పెట్టినవి ఉన్నాయి, రాత్రి తీసిన నేను, అవైతే మీకు ప్లే చేస్తారు చూడండి. సిటీ అయితే చాలా బాగానే ఉంది, మరీ అంత ఓవర్ లేదు, మరీ అంత చిన్న కూడా లేదు. నేను వచ్చేసరికి ఫుడ్ బర్గర్ తీసుకున్నా, ఇంకా ఫ్రైస్, ఇంకో స్ప్రైట్. దీనికి మొత్తం ఎంత అయిందంటే 2800 తెంగే అయింది. తిట్టదని చెప్పరా? అప్రాక్సిమేట్లీ మన కరెన్సీలో ఎంత అవుతుందో నేను కింద డిస్ప్లేలో ఇస్తాను. బర్గర్ టేస్ట్ అయితే బాగుంది, అంటే కొత్తగా ఉందన్నమాట. చికెన్ని గ్రిల్ చేసి బర్గర్ లోపల పెట్టారు, టేస్ట్ అయితే బాగానే ఉంది ఇక్కడ. హలో గైస్, మనమైతే అక్టోబర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం ఇప్పుడే. అండ్ ఈ నుంచి నాకు ఫ్లైట్ అయితే ఉంది. ఫస్ట్ ఆల్మాటీ టు ఢిల్లీ అనమాట. 2 hours ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి బోర్డింగ్ చేసుకుందాం. ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉంది. అది అక్టోబర్ బ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. పెద్ద ప్లేస్గా చూడడానికి, సో నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించలేదు వీడియో తీసి అప్లోడ్ చేసే అంతా. జస్ట్ నార్మల్ అట్లా షార్ట్స్ అయితే తీసిన, ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం ఉపయోగపడతాయని. సో అది గైస్.